ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాటి నుంచి శుక్రవారం వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు లోకేష్ ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఇక మానవ వనరులు, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా మంత్రి లోకేష్ ను ప్రత్యేక పర్యటనకు ఆహ్వానించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడి అధునాతన విద్యా బోధనపై అధ్యయనం చేస్తారు. అదేవిధంగా వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని అక్కడి ప్రముఖ పారిశ్రామిక సంస్థలను కోరనున్నారు. అదేవిధంగా రోడ్ షోలోనూ పాల్గొంటారు. ఇవాళ ఉదయం 11:30 లోకేష్ సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాలో పాల్గొంటారు. ఇక రేపు ఉదయం 9 గంటలకు రాంచిలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ను సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూ సౌత్ వేల్స్ ఎంపీలు, వ్యాపార ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం 3 గంటలకు ఆస్ట్రేలియా స్కూల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్ తో కలిసి టాఫే ఎన్ఎస్డబ్ల్యూ అల్టిమో క్యాంపస్ ను సందర్శిస్తారు. ఇక 6:30 ఎన్ఎస్డబ్ల్యూ పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా, ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. 21న ఉదయం 8:30 పర్రమట్టలో సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఆస్ట్రేలియా నిర్వహించే ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. ఇక ఉదయం 11 గంటల వెస్టర్న్ సిడ్నీ వర్సిటీకి వెళ్తారు. ఈ వర్సిటీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. ఇక 2 గంటలకు న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అనోలాక్ చాందివోగ్ తో భేటీ అవుతారు. 22న ఉదయం 9 గంటలకు గోల్డ్ కోస్ట్ సౌత్ పోర్టులోని గ్రిఫిత్ వర్సిటీకి వెళ్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు బ్రిస్బేన్ లో క్వీన్స్ ల్యాండ్ ట్రెండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు క్వీన్స్ ల్యాండ్ మంత్రితో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రంలో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్షిప్ టీంతో భేటీ అవుతారు. ఉదయం 9:30 వర్సిటీ ఆఫ్ మెల్బోర్న్స్ కు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియా స్క్వేల్స్ మినిస్టర్ బెన్ కరోల్ ను కలుస్తారు. ఇక సాయంత్రం 4:30 ఎర్ర వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీని, ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ను పరిశీలిస్తారు. 24న ఉదయం 9 గంటలకు మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా వాణిజ్య పెట్టుబడుల కమిషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విద్యపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. ఇక ఉదయం 11:30 మెల్బోర్న్స్ గ్రాండ్ హయాత్ హోటల్లో ఏఐబిసి ఆధ్వర్యంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియా క్రికెట్ గ్రౌండ్స్ లో స్పోర్ట్స్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. ఇక రాత్రి మెల్బోర్న్స్ లో బయలుదేరి 25న హైదరాబాద్ కు చేరుకుంటారు.